ప్రభుత్వానికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అనునిత్యము రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికో లేదా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టబడింది, రాజ్యసభలో కానీ. అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కావచ్చు, లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు, ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో చెప్తున్నాం, మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ భంగం వాటిలేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఇప్పుడు కూడా చేయలేదు, చేయకపోవని కూడా చెప్తాం. అంతేకాకుండా ఎవరైనా భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రీచర్ కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు చేసే మంచికో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటే, లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ భ్రమే. కాబట్టి ఆ అంశాన్ని స్పష్టత ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణకు కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు కానీ కట్టుబడే ఉంది, ఎక్కడ కూడా లాలూచి పడదు. రెండో అంశం ఇటువంటి గాండ్లపేట మండల సర్వసభ్య సమావేశం ఎన్నికలు అది అంతర్లీనంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే సోమశేఖర్ రెడ్డి అనే ఎంపీటీసీ ఎంపీపీగా ఎన్నిక కావడానికి సానుకూలంగా అందరూ స్పందించినారు, వాళ్ళందరూ సహకరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. అందుకనే ఈ సమావేశంలో కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. తదుపరి జరిగినటువంటి పరిణామాలు ఏమంటే అక్కడ నేను గమనించింది ఏమంటే ఒకరిద్దరు ప్రముఖంగానే ఉన్నారు, సానుకూలంగా లేదు. మోరోవర్ వాళ్ళైతే నామినేషన్ ఫైల్ చేయలేదు, ఎన్నికలకు పోటీనే చేయలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా దౌర్జన్యం చేయాలనే ఆలోచన ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజే తలుపులు వేసేసి మూసేటువంటి వెసులుబాటు మాకు ఉంది. కానీ ఇప్పుడు మేము అటువంటి ఆలోచన మేము చేయము, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. అందుకని ఆ రోజు పిఓ గారికి తెలియజెప్పడం జరిగింది, యూ గివ్ యాంపుల్ ఆపర్చునిటీ, సరైనటువంటి అవకాశం, మళ్ళీ నామినేషన్ కానీ ఎన్నిక కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఇంకా 2 రోజులు కూడా రిజర్వ్డ్ ఉందని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్లకు వాయిదా వేస్తూ మరొక అవకాశాన్ని కలగజేయడం కూడా జరిగింది. ఇది ఒక తంతు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాపం భయపడిపోయేసి ఉండేవాళ్ళు కూడా పోతారు, ఎందుకంటే ఒక ఎంపీటీసీ అయితే వచ్చేసినారు. ఇంకా ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి వాళ్ళందరూ ఎక్కిపోతారని చెప్పేసి ఇమీడియట్గా మీటింగ్ పిలుచుకొని ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. అది ఒక బాధ్యత పార్టీ నడిపేటువంటి వ్యక్తిగా, దాన్ని మేము తప్పుపట్టం. కానీ బెదిరించి ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి నిందారోపణలు తగదు, దానికి మేము సమాధానం చెప్తా ఉన్నాం. అటువంటి ఆలోచన కానీ ఆచరణలు కానీ గత ప్రభుత్వ హయాంలో మీరే చేశారు. పళ్ళాడలేకపోతే గ్లాస్ అద్దాలు కొనుగొట్టారు, నామినేషన్ వేసేపోతే లాక్కున్నారు, లేదంటే మన కదిరి మున్సిపాలిటీలోనే ఒక ఓటుతో గెలిస్తే ఒక ఓటుతో ఓడిపోయినారని చెప్పి దౌర్జన్యం చేసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొంతమంది యునానిమస్గా చేసుకోవాలనే ఆలోచనతోనే ఆ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అర్హులైనప్పటికీ కూడా అనర్హులుగా ప్రకటించి మీ అవకాశాలని ఓడిపోతామనే దగ్గర నుంచి యునానిమస్గా గెలిపించుకునేటువంటి అడ్డదావలు దొరికినటువంటి చరిత్ర మీదే, మనకు కాదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడ్కి ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్లో జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హత్య ఏ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసిన కూడా తప్పే, నేరమే. సభ్య సమాజం హర్షించద్దు. వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలుండి ఆవేశాలకు లోనై
చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలని ఒక ఆలోచనతోనో కుట్ర చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకొక రంగానో ఆలోచన చేయొచ్చు. కానీ వాళ్ళు ఏదో ఆవేశాలకు లోనే చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తాదించుకోవాలి. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి హత్య చేసినారు, రాజకీయాలతోనే హత్య చేసినారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్య చేసినారు. చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి నడి రోడ్లో గొంతు కోసినటువంటి సంఘటన. వీటన్నిటికి మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం. మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు నాకు అని కాదు, కదిరికి పులివెందులకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, పక్కనే. కాబట్టి ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకలు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటికీ కూడా వాస్తవాలని చెప్పేసి తెలియజెప్పచ్చు. కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు లేదంటే వెనుకబడిన కులాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తానా అని చెప్పుకుంటూ బయలుదేరి వస్తున్నా అని చెప్తున్నారే. మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయన్ని కదిర్లో గొడ్డలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా, వాస్తవమా కాదా? మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని తొక్కిపెట్టి మీ సొంత చెల్లెలు ఒకవైపున బాధపడతాను ఆస్తి తగాదాలతో నీ నుంచి, మీ చిన్నాన్న చెల్లెలు మామూలుగా పులివెందులంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానంద రెడ్డి గారిని అంతే స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అక్కడి ప్రజలు. ఆయనతో కదిరికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ,